మొన్న 29వ తారీఖు రా కథల పునరుద్ధరణ సభలో అంచనాలకు మించి వారి అంచనాలకు మించి సక్సెస్ అయినందుకు సార్ వారికి ఒక్కొక్కరికి మధ్యలో నుంచి ఏం మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతా ఉన్నారు. వాటా శ్రీనివాసరావు గారు కాపులు కేసు చేశారు, ఆయన ఒకటే కాపు అయినట్టు మాట్లాడుతూ ఉంటాడు. జడ్పీటీసీ ఎవరిచ్చారో ఈయన కోసం సీటు పెండింగ్ లో పెడితే అదే ధూళిపాల నరేంద్ర కుమార్ గారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి తలుపులు పగలగొట్టి ఈ సీట్ కన్ఫర్మ్ చేసి డబ్బులు ఇచ్చి గెలిపించింది ధూళిపాల నరేంద్ర కుమార్. నువ్వు ఆయన విమర్శించే స్థాయి లేదు, అయినా విమర్శిస్తా ఉండవు. మీరుగా ప్రకటించుకున్న సొసైటీలో మొక్కజొన్న తెల్లజొన్న రైతుల దగ్గర బెదిరించి వాళ్ళ దగ్గర 1300కి 1200 కొని గవర్నమెంట్ కి 2600 చొప్పున అమ్ముకుంది. దానిలో ఎన్నో లక్షలు పోయింది. దానిలో నీ వాటా ఎంతో మరి నీ ఎమ్మెల్యే గారికి అందించావో ఇలా మట్టి మొదలేసిందే నువ్వు. అది తప్పు అని చెప్పినందుకు ఎమ్మెల్యే గారి మీద ఆ పార్టీకి వెళ్ళావు. గెలవగానే రోసి గారు తల్లిదండ్రుల వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేసుకొని వచ్చి అయిపోయినాక మళ్ళీ ఆయన ఏమన్నా లంచం ఇచ్చాడో ఏమి ఇచ్చాడో ఏమో తెలియదు, ప్యాకేజ్ ఇచ్చాడు. ఆ ప్యాకేజ్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారి మీద యుద్ధం చేస్తాను సిద్ధంగానే అన్నాడు. నీ యుద్ధం సిద్ధం అన్నీ తెలుసు. కాపులు చింతలపూడిలో దాడులు చేస్తున్నాడు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్. ఆమదాల వలస నుంచి వచ్చిన కాపులు బతుకు తెరువు కోసం వచ్చి ఇప్పుడు ఒక్కొక్క రైతు కాపు అనేవాళ్ళు ఒక్కొక్క ఎకరం 2 ఎకరాల నుంచి 10 ఎకరాలు సంపాదించిన. మరి ఆయనే కనుక దాడి చేసినట్టయితే వాళ్ళు ఈ సంపాదన తాయిగా ఉండేవాళ్ళ? నీ చిట్ట ఈ తెల్లదొరలు మొక్కజొన్నలు నీ అవినీతి నువ్వే కనుక దర్యాప్తు సంస్థలకి లేఖ రాసి నిరూపించుకొని అప్పుడు నరేంద్ర కుమార్ గారి మీద ఫిర్యాదు ఉంది, ఆరోపణలు. అంతేగాని ఊరికి అమ్మవారులాగా ఫోన్కి వచ్చినట్టు ఊరికి ఎగితే అబద్ధాలు నిజాలవు. నరేంద్ర కుమార్ స్థాయిని బట్టి మాట్లాడటం నేర్చుకో, లేకపోతే నీకు తగిన శాస్తి ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెబుతాం. జాగ్రత్త.